హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఆల్రెడీ నేను ఒక కుర్తీ యొక్క కటింగ్ వీడియో అయితే అప్లోడ్ చేశాను కదా. సో దానికి ఈక్వల్గా నేను ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియో అయితే అప్లోడ్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. సో ఈ స్టిచ్చింగ్ వీడియో అనేది చాలా లేట్ అయితే అయ్యింది, కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. సో దానివల్ల నేనైతే ఈ వీడియోని కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో సారీ ఫర్ ద డిలే. సో నేను ఈ లైనింగ్ అనేది వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే ఫుల్గా స్టిచ్ చేసేసుకొని కటింగ్ అయితే చేసేసాను. సైడ్ ఎడ్జెస్ ఉంటాయి కదా, వాటిని ఇలా బ్యాక్ అనేది నార్మల్ డాట్స్ అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఇలా బ్యాక్ పార్ట్ అనేది మనకైతే రెడీ అయిపోయింది. ఇక ఫ్రంట్ పార్ట్లో ఏంటంటే నేను కొంచెం ఫ్రంట్ అనేది ఒక చూసారు కదా, సో ఆ విధంగా బోర్డర్ అనేది స్టిచ్ చేసి, నాకంటే రన్నింగ్ బార్డర్ అనేది రాలేదు. సో అందుకోసం ఈ విధంగా జాయింట్ అనేది పెట్టేసి బార్డర్ పెట్టేసి దానికి అటువైపు ఇటువైపు కూడా పోట్లీస్ అనేది జాయిన్ చేయబోతున్నాను. సో నా ఇది ఫుల్ బార్డర్ రాలేదు కాబట్టి సగం నుంచి, అంటే మనకి నెక్ ఎంత వస్తుందో అంత వరకు గ్యాప్ ఉంచేస్తాను. అంటే 6 ఇంచెస్ లెంత్ తీసుకున్నాను కదా నెక్ లెంత్ అనేది. సో నేను 5.5 గ్యాప్ ఉంచేసి అక్కడి నుంచి నేను ఈ బార్డర్ అనేది వేస్తున్నాను. సో ఆ బార్డర్ అటు ఇటు కూడా ఈ విధంగా పోట్లీస్ అనేది స్టిచ్ చేయబోతున్నాను. సో వీడియోలో చూపించిన విధంగా చూసారు కదా, అంటే ఎంత లెంత్ అనేది ఇవ్వబోతున్నాను అనేది ఒకసారి చెక్ చేసేసుకొని స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను. మన ఈ పోట్లీ స్టిచ్ చేసేటప్పుడు పోట్లీకి ఇచ్చే గ్యాప్ అనేది ఈక్వల్గా ఉన్నట్లయితే మనకి అవుట్లుక్ కూడా అంత నీట్గా వస్తుంది అనమాట. సో చూసారు కదా, ఈ విధంగా నేను ఒక 1 ఇంచ్ అనేది 1 ఇంచ్ కూడా కాదు, ఒక 3/4 ఇంచు గ్యాప్ ఇచ్చి నేను పోట్లీస్ అనేది స్టిచ్ చేస్తున్నాను. మరీ దగ్గరగా అయితే పెట్టట్లేదు. సో ఈ పోట్లీ స్టిచ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మనం పోట్లీ దగ్గరకు వచ్చేసేటప్పటికి పాదం అనేది పైకెత్తి స్టిచ్ అనేది పోట్లీ మీద పడిన తర్వాత మళ్ళీ మన మిషన్ అనేది రన్ చేసుకోవాలన్నమాట. సో అప్పుడు మనకి స్టిచ్ అనేది ఇబ్బంది లేకుండా పడుతుంది, పోట్లీ కూడా అటు ఇటు మూవ్ అవ్వకుండా కరెక్ట్గా పడుతుంది. సో ఇలా ఎక్స్ట్రాస్ లోపల ఎక్స్ట్రాస్ కట్ చేసుకుంటే మనకి మరీ లోపల థిక్నెస్గా ఉండకుండా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది అనమాట. సో ఇటువైపు కూడా అదే విధంగా పోట్లీని స్టిచ్ చేయబోతున్నాను. సో ఈ స్టిచ్ అయిపోయే పోట్లీస్ అనేది మనం ఒక పక్క స్టిచ్ చేస్తాం కదా, దానికి క్వైట్ ఆపోజిట్లోనే స్టిచ్ అయిపోతున్నాం, అంటే సమాన్ ఈక్వల్గాను. సో చూసారు కదా, ఈ విధంగా అనమాట. సో ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడైతే నేను ప్రిన్స్ నెక్ అనేది కట్ చేసేసుకుంటున్నాను. సో ఈ విధంగా నెక్ అనేది కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు ప్రిన్స్ కట్ షేప్ అనేది డ్రా చేసాం కదా ఫ్రంట్కి అనేది. సో ఆ ప్రిన్స్ కట్ షేప్ అనేది ఎలా మనం తీయాలనేది అయితే చూడండి. సో మనం లెంత్ అనేది 5 ఇంచెస్ పెట్టుకుంటాం కదా బ్రెస్ట్ పాయింట్ దగ్గరికి. సో అక్కడికి ఈ విధంగా డాట్ స్ట్రైట్గా వేసుకొని కొంచెం ఈ విధంగా మనం షేప్ అనేది ఆల్రెడీ హిల్ మార్క్తో వేసుకున్నాం కదా, ఆ షేప్ కనిపించే విధంగా ఒక స్టిచ్ అయితే వేసేస్తాం. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా పైపింగ్ కూడా వేసేసాను నెక్ షేప్స్ అనేది. సో వీడియో లెందీ అయిపోతుందని చెప్పేసి అవి ఏమి కూడా చూపించలేదు. ఈ విధంగా షోల్డర్ అనేది జాయింట్ అయితే చేసేసుకుంటున్నాను. సో ఇలా షోల్డర్ జాయింట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం హ్యాండ్ స్టిచ్ చేసుకోవాలి. సో హ్యాండ్స్ కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది నార్మల్గా మనం హ్యాండ్స్ అయితే ఏ విధంగా టర్న్ చేసి ఫుల్గా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేస్తామో, సో అదే విధంగా నేనైతే ఇప్పుడు హ్యాండ్స్ అనేది స్టిచ్ చేసేసుకుంటున్నాను అనమాట నార్మల్గా.
సో ఈ విధంగా జాయిన్ చేసేసుకున్న తర్వాత పైన అయితే చిన్న ఫ్రిల్స్ పెడదాం అనుకున్నాం కదా, సో అందుకోసమని మనం అయితే సెంటర్ నుంచి మెజర్ చేయని అవసరం లేదు. సో ఈ విధంగా ఎడ్జ్ నుంచి స్టిచ్ చేసుకున్న తర్వాత మనం సెంటర్ కార్ట్ అనేది ఎక్కడికి వచ్చిందో సో అక్కడ వరకు కూడా మనం ఫ్రిల్స్ అనేవి చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. సో అటు సైడ్ ఎన్ని ఫ్రిల్స్ పెట్టుకున్నామో ఇటు సైడ్ కూడా అన్ని ఫ్రిల్స్ పెట్టేసుకొని మనం ఇప్పుడు మెజర్ చేసుకొని కరెక్ట్గా జాయింట్ అనేది పెట్టేసుకోవడమే. సో ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలన్నమాట. సో ఇంకొక స్టిచ్ అయితే వేసేస్తున్నాను. సో చూసారు కదా ఫ్రెండ్స్, చాలా నీట్గా వచ్చింది కదా. సో ఇలా ఇదే విధంగా సెకండ్ సైడ్ అటువైపు కూడా మనం అయితే హ్యాండ్ని స్టిచ్ చేసేస్తున్నాం. ఇప్పుడు కింద గేర్ అనేది స్టిచ్ అయిపోతున్నాను. సో ఈ గేర్ అనేది మన ఫ్రిల్స్ కొంచెం ఒక 4 ఇంచెస్ వరకు స్ట్రైట్గా స్టిచ్ చేసేసుకొని అక్కడి నుంచి చిన్న చిన్న ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. సో వీడియోలో చూపించిన విధంగా మన ఈ ఫ్రిల్స్ అనేవి స్టార్టింగ్ నుంచే మనం స్టిచ్ చేయకూడదు, ఎందుకంటే సైడ్ అనేది కటింగ్ వస్తుంది కాబట్టి నీట్ ఫినిషింగ్ ఉండాలంటే మనం ఒక 4 ఇంచెస్ గ్యాప్ ఇచ్చుకొని స్టిచ్ చేసుకోవాలి. నేను లైనింగ్ అయితే ఫ్రిల్స్ ఇవ్వడం లేదు. సో ఇన్ కేస్ లైనింగ్ కూడా మనం ఫ్రిల్స్ పెట్టుకున్నా కూడా మనకి నీట్గానే ఉంటుంది. బట్ ఇక్కడ మరి లైనింగ్ గేర్ ఎక్కువ అయిపోతే సైడ్కి వచ్చేస్తుందని చెప్పేసి నేను లైనింగ్ అయితే గేర్ ఇవ్వడం లేదు. నార్మల్గా ఫ్రిల్స్ ఇవ్వకుండా స్ట్రైట్గా స్టిచ్ చేసేస్తున్నాను అనమాట. సో వీడియోలో చూపించిన విధంగా. సో రెండో సైడ్ కూడా అదే విధంగా మనం స్టిచెస్ అయితే వేసేసుకున్నాము. ఇప్పుడు ఈ సైడ్ అనేది చూసారు కదా, వీడియో చూపించిన విధంగా ఆల్రెడీ హీల్ మార్క్ అయితే పెట్టుకున్నాను. సో ఆ హీల్ మార్క్ ప్రకారంగా సైడ్ హిప్ వరకు కూడా మనం స్టిచ్ అనేది స్ట్రైట్గా వేసేసుకోవాలి. సో ఇక్కడ మనం జాయింట్ ఉంది కదా, సో ఆ జాయింట్ నుంచి ఒక 3 ఇంచెస్, మామూలుగా అయితే 2 ఇంచెస్ సరిపోతుంది, బట్ 3 ఇంచెస్ నేను ఇక్కడ 3 or 3.5 ఇంచెస్ అనేది మనం అంటే ఎక్కువ హిప్ పైకి కనిపిస్తుంది అనుకుంటే మనకి నడుము కనిపించకుండా ఉండాలి. హిప్ దగ్గర కరెక్ట్గా మనకి నార్మల్ టాప్ లాగే మనకి కట్స్ రావాలి అనుకుంటే ఒక 3.5 ఇంచ్ అనేది కిందకి మనం మార్కింగ్ అనేది చేసేసుకొని ఈ విధంగా స్టిచ్ అనేది టాప్కి ఎలా అయితే సైడ్ వేస్తామో సో అదే విధంగా స్టిచ్ అయితే వేసేసుకోవాలి. మరీ ఎక్కువ కిందకి పెట్టుకున్నా కూడా మనకి హిప్ దగ్గర టైట్గా పట్టేస్తుంది. సో మినిమం 3 ఇంచెస్ అయితే సరిపోతుంది. సో ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్ కట్స్ ఎలా స్టిచ్ చేయాలో చెప్పుతున్నాను. సో సైడ్ కట్స్ అనేవి మనం దేనికి అది విడిగానే మనం స్టిచ్ అయితే వేసుకుంటున్నాము, ఎందుకంటే నేను లైనింగ్కి ఫ్రిల్స్ అనేది పెట్టలేదు కాబట్టి, అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ఎంత తీసానో అంతే లైనింగ్ అనేది తీయలేదు. సో అందుకోసం అనేది నేను దేనికదే ఈ విధంగా 1 ఇంచ్ ఫోల్డింగ్ అనేది చేసేసుకొని స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను కట్స్ దగ్గరకు వచ్చేటంత వరకు కూడాను. సో ముందు లైనింగ్ అయితే మనం ఫోల్డ్ చేసేసుకోవాలి. తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్కి ఫోల్డ్ చేసేటప్పుడు ఈ విధంగా మనం ఎక్కడైతే కట్స్ దగ్గర జాయింట్ పెట్టామో సో అక్కడికి ఒక 3 ఇంచెస్ డౌన్ నుంచి మనం ఈ విధంగా కలిపేసుకోవాలన్నమాట లైనింగ్ అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది. సో చూసారు కదా, ఇక నార్మల్ టాప్ లాగే మనము సైడ్ కట్స్ అనేవి స్టిచ్ చేసేసుకోవాలి. సో ఇలా కిందకి నీడిల్ దించేసి స్ట్రైట్గా ఒక స్టిచ్ అనేది వేసేసుకొని మళ్ళీ మనం పాదం అనేది పైకి ఎత్తి నీడిల్ మాత్రం అలా కిందకే ఉండాలి. సో ఇప్పుడు అదే విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ లోపలికి లైనింగ్ అనేది వెళ్ళేటట్టుగా ఒక 3 ఇంచెస్ వరకు కూడా ఈక్వల్గా జాయిన్ చేసేసి మళ్ళీ విడిగా లైనింగ్ అనేది ఈ విధంగా 1 ఇంచ్ ఫోల్డింగ్తో స్టిచ్ అయితే వేసేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక మన టాప్ అయితే కంప్లీట్గా రెడీ అయిపోయింది. సో దీని అవుట్లుక్ ఎలా వచ్చింది అనేది అయితే మీకు చూపించబోతున్నాను. సో చూసారు కదా ఫ్రెండ్స్, చాలా అంటే చాలా నీట్ ఫినిషింగ్తో మనకి ఈ టాప్ అయితే రెడీ అయిపోయింది. సో ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.